గోదావరి కృష్ణా జలాలపై దృష్టి సారించింది సర్కార్. చర్చలతో గోదావరి నదీ జలాలు సాధించుకోవడం కోసం పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది. లెండి ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా మహారాష్ట్రతో చర్చించేందుకు మంత్రి హరీష్ టీం ముంబై వెళ్తోంది. మరోవైపు కృష్ణా వాటర్లో న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ ఎదుట గట్టిగా వాదించేందుకు రెడీ అవుతోంది. అంతరాష్ట్ర వివాదాల కారణంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించింది రాష్ట్ర సర్కార్. మహారాష్ట్రతో ఉన్న వివాదాలను ఓ కొలికి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. లెండి, పెన్గంగా, ప్రాణహిత ప్రాజెక్టుల సమస్యలపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు రెడీ అయింది. మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్తో చర్చలకు డేట్ ఫిక్స్ అయింది. 10 మంది సభ్యులతో మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న ముంబై వెళ్తున్నారు. నిజామాబాద్ లోని బీచ్ కుంద, మద్దూరు మండలాల్లో 22,000 ఎకరాలకు నీళ్లు అందించేందుకు చేపట్టిన లెండి ప్రాజెక్టు సమస్యలపై ప్రధానంగా చర్చిస్తారు. లెండి ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి 2.65 టీఎంసీల నీళ్లు రానున్నాయి. పెన్గంగా ప్రాజెక్టు జాప్యం, ప్రాణహిత ప్రాజెక్టు సమస్యల పరిష్కారంపైన హరీష్ రావు అండ్ టీం చర్చలు జరపనుంది. మహారాష్ట్రతో సంబంధం ఉన్న ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే తెలంగాణకు 170 టీఎంసీల నీళ్లు అందనున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు గట్టిగా వినిపించాలని నిర్ణయించింది సర్కార్. సుప్రీంలో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ను నియమించాలని చూస్తోంది. కృష్ణా నీటి వివాదాన్ని 2 రాష్ట్రాలకే పరిమితం చేయొద్దని, దీన్ని 4 రాష్ట్రాల సమస్యగా పరిగణించాలని ట్రిబ్యునల్ను కోరనుంది.